హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఒక GORT నంబర్ 495ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు, 28/8/2019. ఈ 495 దేనికి సంబంధించిందంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ వేకెంట్ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి రిలీజ్ చేసిన ఆర్డర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు 5 రిఫరెన్స్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకు ఇనిషియల్గా GOMS నెంబర్ 77 మనకు నోటిఫై చేసిన 9,355 పొజిషన్స్ ఏవైతే నోటిఫై చేయడం జరిగిందో ఆ యొక్క జియో అనమాట. అలాగే ఇక్కడ రిలీజ్ చేసిన నోటిఫికేషన్, అలాగే కొన్ని గవర్నమెంట్ మెమోస్ అనమాట. అంటే మీరు కొనసాగించవచ్చు ఈ రిక్రూట్మెంట్ అని చెప్పి రిలీజ్ చేసిన మెమోసు, అలాగే లెటర్ ఫ్రమ్ కన్సర్న్ కమిషనర్ PR&RE. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆర్డర్ని క్లియర్గా మనం పరిశీలించినట్టయితే ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. సో ఆ 4 అంశాలని క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ఫస్ట్ పాయింట్ చూడొచ్చు మీరు, ఇక్కడ పంచాయతీరాజ్ కమిషనర్ లెటర్ రాయడం జరిగింది, 5th పాయింట్ అనమాట. సో లెటర్ రాసిన తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తూ ఉంది. పర్మిట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు ఫిల్ ది వేకెంట్ పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ drawn by the departmental selection committee in pursuance of the notification second read above. సో ఇక్కడ రెండో పాయింట్ ఏదైతే ఉందో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనమాట. సో అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కాకుండా కింద ఉన్న మెరిట్ లిస్ట్, ఎగ్జిస్టింగ్ మెరిట్ లిస్ట్లో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేకెంట్ పొజిషన్స్ని ఫిల్ చేయాలని చెప్పి సంబంధిత డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తూ ఉంది. సో ఎలా డైరెక్ట్ చేస్తూ ఉందంటే ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ది GOMS నెంబర్ 81 ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ డేటెడ్ 22/02/1997. సో ఇక్కడ ఇన్ రిలాక్సేషన్ అంటూ ఉన్నారు. ఇన్ రిలాక్సేషన్ అంటే ఆ యొక్క జీవో దీనికి వర్తించదు, వేకెంట్ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి వర్తించదు అని అంటూ ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామందికి అర్థం కాకపోతుండొచ్చు. ఇక్కడ నేను గెస్ చేస్తున్నది ఏంటంటే, నేను ముందు నుంచి గెస్ చేశాను రెండో మెరిట్ లిస్ట్ ఉంటుందని. ఇప్పుడు కూడా అది నిజమైంది. సో నాకు కూడా సంతోషంగానే ఉంది, ఎందుకంటే చాలామందికి ఈ యొక్క బెనిఫిట్ చేకూర్చే అంశం కాబట్టి. ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, ఇన్ రిలాక్సేషన్ అంటా ఉన్నాడు. సో GOMS నెంబర్ 81లో ఏముండొచ్చు అంటే మనం కొంతవరకు గెస్ కొడదాం. ఏంటంటే ఇక్కడ ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యి రిజైన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ పోస్టులను కూడా మీరు ఫిల్ చేయండి అన్నట్టు నేను అనుకుంటున్నది. ఎందుకంటే ఇక్కడ ఇన్ రిలాక్సేషన్ అంటా ఉన్నాడు, అది వర్తించదు అంటా ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా కాకుండా దాన్ని పక్కన పెట్టేసి మీరు వేకెంట్ పొజిషన్ ఫిల్ చేయమంటా ఉన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అనుకుంటున్నాను అదే ఉండొచ్చు 81లో అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎవరైతే రిజైన్ చేసి వెళ్ళిపోయారో ఆ పొజిషన్లలో కూడా ఈ రెండో మెరిట్ లిస్ట్ క్యాండిడేట్లు ఎవరైతే స్టాండ్ బై లిస్ట్లో ఉన్న క్యాండిడేట్లు కూడా ఫిల్ చేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి చూద్దాం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు క్లారిటీ అనేది వచ్చింది. పేపర్ మీద ఉన్నది ఏంటంటే మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నదంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ మెరిట్ లిస్ట్లో నుంచి వేకెంట్ ఉన్న పొజిషన్ ఫిల్ చేయాలని చెప్పి ఒక క్లారిటీ రావడం జరిగింది. నేను అనుకుంటున్నది ఏంటంటే ఎవరైతే జాయిన్ అయిపోయి రిజైన్ చేసి వెళ్ళిపోయిన పొజిషన్లు కూడా ఉన్నాయో వాటిని కూడా ఫిల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తుందేమో అనేది ఒక క్లారిటీ రావాలి. 81 జీవోని నేను వెతికాను, బట్ 1997 కాబట్టి అది ఆన్లైన్లో దొరకలేదు. బట్ అది కూడా నేను ట్రై చేసి మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే రెండో పాయింట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఎవరైతే నాన్ లోకల్ ఇష్యూ వల్ల ఎవరైతే ఈ జాబ్స్లో జాయిన్ కాలేదో వాళ్ళ పొజిషన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి, అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ పొజిషన్స్ పక్కన పెట్టేసి మీరు మిగతా పోస్టులు ఫిల్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కోర్ట్ అనేది కొంచెం ఇంటరిమ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొంత వెసులుబాటు కల్పించండి వారికి అని చెప్పి. సో అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సో మీరు ఏవైతే ఎన్ని పొజిషన్స్ అయితే అట్లాంటి క్రిటికల్ కేసులు ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసి పోస్టులను పక్కన పెట్టేసి మిగతా పోస్ట్ ఫిల్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని డైరెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ టు బి డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ షెల్ బి 1 పంచాయత్ సెక్రటరీ ఆర్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఇన్ ఎవ్రీ గ్రామ పంచాయత్. సో గవర్నమెంట్ అనేది ఒక ఫుల్ విజన్తో ఉంది, క్లియర్ కట్ విజన్తో ఉంది. ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయత్ సెక్రటరీ లేదా జూనియర్ పంచాయత్ సెక్రటరీ తప్పకుండా ఉండాలి, అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎన్ష్యూర్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. సో ఇక్కడ మీరు 4వ పాయింట్ చూడొచ్చు. సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇట్లా ఏవైతే నోటిఫై చేసిన డిస్ట్రిక్ట్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్లకి
ఏదైతే నోటిఫికేషన్ మెన్షన్ చేసిన డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో వనపర్తి, నారాయణపేట, ఇవన్నీ కొత్తగా నారాయణపేట కొత్తగా వచ్చిన డిస్టిక్. సో ఈ అన్ని డిస్టిక్లకి వీళ్ళు చెప్తా ఉంది. సో మీరు డెఫినెట్గా ఈ నెసరీ యాక్షన్ తీసుకోవాలి ఇన్ దిస్ మ్యాటర్ అని చెప్తా ఉన్నారు. సో అన్ని డిస్టిక్లు ఏవైతే 33 జిల్లాలు ఉన్నాయో వాటికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అలాగే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఏవైతే ఉంటారో వారు ఈ 2వ మెరిట్ లిస్ట్, డిస్టిక్ వైజ్ మెరిట్ లిస్ట్ని సెండ్ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ గవర్నమెంట్ వారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, బై ద ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ. సో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిలీజ్ చేయడం జరిగింది, వికాసరాజు గారు. సో ఇక్కడ ఆల్రెడీ కాపీస్ కూడా మార్క్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్లకి, అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ ఎవరైతే ఉంటారో వారికి కూడా కాపీ మార్క్ చేయడం జరిగింది. సో మనం అతి త్వరలోనే ఈ 2వ జాబితా అనేది చూడబోతా ఉన్నాము. సో ఈ 81 ఒక జీవో 81 కొంచెం క్లారిటీ రావాలి మనకి. నేను అనుకుంటున్నది ఏంటంటే రిలాక్సేషన్ అంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ జీవో వర్తింపజేయకుండా మీరు ఈ యొక్క వేకెంట్ పొజిషన్స్ని ఫిల్ చేయాలని చెప్పి అంటూ ఉన్నారు. సో నేను అనుకుంటున్నది ఏంటంటే చాలామంది జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిజైన్ చేస్తున్నారు కాబట్టి వారి పొజిషన్స్లో మీరు ఈ యొక్క వేకెంట్ పొజిషన్స్ కూడా ఫిల్ చేయాలని చెప్పి ఉందేమో నేను అనుకుంటా ఉన్నాను. సో చూడాలి మరి ఎంతవరకు నిజం అవుతుంది అనేది. సో మొత్తం మీద అయితే ఇది చాలామంది చాలాసార్లు క్వశ్చన్ అడిగారు 2వ మెరిట్ లిస్ట్ ఉంటుందా లేదా అని చెప్పి. ఈరోజు మనకు క్లారిటీ రావడం జరిగింది. ముందు నుంచి చెప్తా ఉన్నాను, గత 4 నెలల నుంచి అడిగారు. సో వారందరికీ కొంతవరకు శుభ వార్తనే. సో గవర్నమెంట్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీతో ఉంది, ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయత్ సెక్రటరీ ఉండాలని చెప్పి. చాలామంది చాలా రకాలుగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మీకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతూ ఉన్నాయి ఫ్యూచర్లో, అది కూడా మనం చూడబోతూ ఉన్నాము. సో ఏదైనా ప్రాసెస్ అనేది ఒక స్టార్ట్ అయిన ప్రాసెస్ అనేది అప్పుడే ఇమీడియట్గా రిజల్ట్ రాదు. సో మెల్లమెల్లగా దాని ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటూ దాని రూపాంతరం చెందుకుంటూ మన వరకు వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మన శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవ్వబోతూ ఉన్నాయి. కొంతవరకు అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. బట్ చూడాలి మరి గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏంటి, ఎప్పుడు ఉంటుంది అనేది కూడా కొంతవరకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. సో ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఈ జూనియర్ పంచాయత్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి మొదలైంది. అలాగే 2వ మెరిట్ లిస్ట్ ఉంటుందని కూడా చెప్పింది, ఉంది. ఇంకా రాబోయే నోటిఫికేషన్లు కూడా వస్తాయి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయండి. ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయలేకపోతా ఉన్నాను కొంత వర్క్ వల్ల, బట్ డెఫినెట్గా మీకు మంచి వీడియోస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, చాలా ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయొచ్చు, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. దాని మీద దృష్టి పెట్టి డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. టైం దొరికినప్పుడల్లా మీకు మంచి వీడియోస్ చేస్తాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలామందికి ఆల్రెడీ సోషల్ వాట్సాప్ ఇట్లాంటి గ్రూపుల్లో ఆల్రెడీ షేర్ అయిపోయింది. బట్ మీకు కూడా కొంతవరకు క్లారిటీ ఉండాలని చెప్పి వీడియో చేయడం జరిగింది. వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.